దానియేలు 2వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాము. దీన్ని బట్టి నేనేంటో కూడా మీకు అర్థమవుతుంది. అదే విషయాన్ని చెప్పడానికి నేను ముందుకు వచ్చిన. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్. ఇది సబ్బాత్ చేస్తున్న 10 ఆజ్ఞలు తోరా పాటిస్తున్న వారికి చాలా ముఖ్యమైన అంశం. మిగతా వాళ్ళకి ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే 2వ అధ్యాయంలో ఏముందంటే రాజు ఒక కలగంటాడు. దానియేలు 2వ అధ్యాయంలో ఏముంది? రాజు ఒక కలగంటాడు. ఎవరు ఆ రాజు? నెబుకద్నెజర్ అనే రాజు. కళ మర్చిపోతాడు. ఏం చేసిండు? కళ కన్నాడు, కళ మర్చిపోయాడు. కళ గురించి ఈ గారడి వాళ్ళని, గారడి విద్య, ఇంకెవరు శకునగాళ్ళు, మాంత్రికులు అందరూ పిలిపించి ఆయన, నేను ఒక కళ అన్నాను, కళ మర్చిపోయినా, నేనేం కళగా అన్నానో ఆ కళ మీరు చెప్పాలి, దాని భావం ఏందో కూడా చెప్పాలి. ఏం చెప్పారు? నేను మర్చిపోయినా, ఆ కళ ఏందో నాకు తెలియదు, నేను మర్చిపోయినా, కానీ ఆ కళ చెప్పాలి, కళ భావం ఏంటో నాకు చెప్పాలి అని వీళ్ళ ముందు పెడతారు. అయ్యా ఇలా ఎలా అవుతుంది? కళ చెప్పకుండా కళ భావం ఎలా చెప్పాలి? ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు అని వాళ్ళు ఏమంటారు? భూమి మీద ఎవరి వల్ల సాధ్యం కాదు అని అంటున్నారు. ఇక్కడ ఏమంటే కాలహరణము అంటే కాలాన్ని కాలక్షేపం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. కాలహరణ అంటే కాలాన్ని మింగేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి ఆయన కోపగించడం కూడా జరుగుతుంది. అలా ఇది మెల్లిమెల్లిగా ఈ మాట దానియేలు వరకు చేరుతుంది. 15 నుంచి చదివారు. ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు అంటే అందరిని చంపేస్తారని చెప్తాడు. ఎవరెవరు దాంట్లో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు కూడా చంపాలి, ఎందుకంటే దానియేలు కూడా అక్కడ ఒక సలహాదారుడు ఉన్నాడు కాబట్టి చెప్పాలి. కళ వస్తే దాని భావం చెప్పాలి. అందరిని చంపేస్తానంటే ఈ సంగతి ఏంది చేశాడు, ఈ ప్రాబ్లం ఏమొచ్చిందని ఈయన కనుగొంటే అప్పుడు ఏమని తెలిసింది చెప్పండి. అధిపతి అయిన ఆర్యోకు అడుగగా ఆర్యాకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాడు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజేయుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమలాడాను. ఏం చేసిండు? కళ ఏం అన్నావో చెప్తాను, కళ భావం ఏంటో కూడా చెప్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వు, మీరు ఎవరిని చంపడానికి వీల్లేదు అని ఈయన రిక్వెస్ట్ చేసుకుంటాడు. అవునా కదా? అప్పుడు 15 నుంచి ఏముంది? అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన ఆ హానియాకు ఆ విషయం ఇదంతా తెలియజేసి ఈయన ఏం చేస్తాడంటే పరలోకపు తండ్రి దగ్గర ఏం చేస్తాడు? అంతటా రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు తెలియజేయబడెను. పరలోకతను ఏం చేసారు? స్వప్నం ద్వారా ఆయన ఏం కలగన్నాడు, దాని భావం ఏంటో ఈయనకి పరలోకపు తండ్రి స్వప్నం ద్వారా తెలియజేస్తే ఈయన దానియేలు వెళ్ళి రాజుకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజు అతనిలో ఉన్న టెన్షన్, ఆందోళన అదంతా పోతుంది. అప్పటి వరకు ఎట్లుంటుందంటే ఆయన మనసు చిరాగ్గా, కోపంగా, ఇంకా చంపేయాలి ఆ టెన్షన్ లోనే ఇవన్నీ మాట్లాడుతుంటాడు. అంత కోపం, ఆవేశం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కళ ప్లస్ దాని భావాన్ని దానియేలు చెప్పినప్పుడు ఆయన మనసు రిలాక్స్ అయిపోతుంది. ఆయన గుండెల మీద భారం ఉంటుంది అప్పటిదాకా, ఆ భారం ఏమైపోతుంది? డౌన్ అయిపోతుంది. అప్పుడు ఏం చేసిండు ఈయన అంటే భావం అంతా చెప్పేసరికి రిలాక్స్ అయిపోయిండు. ఇది దానియేలు ఒక గొప్పతనం. ఆ కాలానికి దానియేలు గొప్పవాడా కాదా? చెప్పండి, గొప్పవాడా? కాదు కదా. ఆ కాలానికి గొప్పవాడు కాదు. ఎందుకంటే ఆయనను విశ్వసించే వాళ్ళు ఎవరున్నారంటే ఒక రాజు తప్ప ఎవరు నమ్మే వాళ్ళు లేరు. అందరూ ఆయనకు శత్రువులే ఉన్నారు. ఎందుకంటే ఆయన వేరే దేశంలో ఉన్నాడు. వాస్తవం కదా, వేరే దేశంలో ఉన్నాడు. ఆయన చుట్టూ శత్రువులే. ఒక రాజు తప్ప ఆయనను ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఎందుకంటే నమ్మిన కాబట్టి రాజు సమయం ఇచ్చింది. నమ్మకుంటే ఎవరు రాని వాళ్ళు అప్పుడే చంపేస్తున్నారు అందరిని. వాళ్ళతో పాటు ఈయన కూడా చంపేసేవాడు. అలా కాకుండా దానియేలు నమ్మిండు కాబట్టి రాజు సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయం ఇవ్వడం వల్ల
స్వప్నములో ఆయన ఏం కలగన్నాడు నెబుకద్నెజరు, దాని భావం ఏంటో ఈయన తెలుసుకొని మళ్ళీ రాజుకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? రాజు బ్రతికున్నాడు కదా, దానియేలు బ్రతికున్నాడు. అప్పుడే ఆ రాత్రి ఆయన స్వప్నంలో చూడడం జరిగింది, ఆయన వెళ్ళి చెప్పడం జరిగింది. దీనికి నాకేం లింకు అని ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? దానియేలు నెబుకద్నెజరు ఈ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ, ఈ ఇద్దరి మధ్యలో పరలోకని తెలియని అంశాన్ని దానియేలు వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది. అంటే కళ గుర్తు లేదు, అవునా కదా, ఏం జరిగిందో తెలియదు, దాని భావం ఏంటో తెలియదు, మర్చిపోయాడు. ఈయన వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్స్పోజ్ కావడానికి నేను ఒక విషయం చెప్తా. సంధ్య ఒకసారి ఇడికి రా రా రా. ఇప్పుడు నా మొదటి భార్య చనిపోవడం వల్ల 22లో నేను ఈమెను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే 23లో వీళ్ళ అమ్మగారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు చాలా కాలం క్రితం ఒక లవ్ మ్యారేజ్ చేసింది అని నేను ఈమెకు చెప్పడం జరిగింది. వీళ్ళ అమ్మ ఎవరో నాకు తెలియదు, వీళ్ళ నాన్న ఎవరో తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ భూమి మీద లేరు. మీ మమ్మీ ఎప్పుడు చనిపోయింది? 2018లో చనిపోయింది. నేను ఇవాళ మ్యారేజ్ చేసుకుంది 2022 జూలై. నేను చెప్పింది 2023. ఇలా ఏం చెప్పానంటే, మీ మమ్మీ ఒకరి మధ్యలోకి వెళ్ళి చాలా కాలం క్రితము ఈ విశాఖపట్నంలో ఒక లవ్ మ్యారేజ్ చేసింది, ఇది నిజమా కాదా అని అడిగాను. నువ్వేం చెప్పినావు? నిజము. ఎప్పుడంటే ఒక 32 ఏళ్ల క్రితం, అంటే చాలా కాల క్రితం ఇది జరిగింది. నేను చాలా చిన్న ఉన్నప్పుడు ఇది జరిగింది, వాస్తవమే అని. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎప్పుడు జరిగింది? 32, 33 ఏళ్ల క్రితము విశాఖపట్నంలో జరిగింది. వీళ్ళెవరో మనకు తెలియదు, వీళ్ళ మమ్మీ తెలియదు, వీళ్ళ డాడీ తెలియదు, వీళ్ళ కుటుంబం తెలియదు, వీళ్ళ ఎవరు మనకు తెలియదు. 22 వరకు మనకు తెలియదు. అర్థమవుతుందా? నేను ఎలా చెప్పాను మరి? గుర్తు నేను ఎలా చెప్పాను? దానియేలు ఎలా చెప్పాడు? ఇప్పుడు దానియేలు నెబుకద్నెజరు ఏమంటాడంటే, దేవదూతల ఆత్మ కలిగిన వాడు దానియేలు. ఎలాంటి వాడు చెప్పండి? దేవదూతల ఆత్మ కలిగిన వాడు. దర్శనం ఏం చెప్పాడు అంటే, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని ఏం చెప్పాను? ఇలా జరిగింది, మీ మమ్మీ ఇలా చేసింది, ఇది నిజమా కాదా అని ఆమె ముందు చెప్తే, నిజమే జరిగింది, నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయింది. ఎవరైనా ఆశ్చర్యపోతారా లేదా? ఆశ్చర్యపోరా? ఇదేనా జరిగింది, నీకెలా తెలుసు? ఎప్పుడో నేను చాలా చిన్న ఉన్నప్పుడు ఇది జరిగింది. దట్ ఈస్ దర్శన్. అదే దర్శన్ అంటే. అర్థమవుతుందా? ఇది ఇలా చెప్పడము, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం విషయం చెప్పడం అనేది చాలా చిన్నది. నాకు చాలా చిన్న సబ్జెక్ట్. దానియేలు గ్రంథంలో రాయబడ్డ 2వ అధ్యాయము, ఆ కాలానికి అది చాలా పెద్ద విషయం. అర్థమవుతుందా? అప్పటికి ఆయన చెప్పడం అనేది మొత్తం నెబుకద్నెజరు రాజ్యంలోనే ఆశ్చర్యాన్ని కలిగించిన విషయము. అంతకన్నా గొప్ప విషయం చెప్పాడా లేదా నేను? మరి కరెక్ట్ కదా? ఎప్పుడో 33 ఇయర్స్ ఎబో, ఎప్పుడు జరిగిందో తెలియదు. నాకు ఎప్పుడో జరిగింది, ఇలా జరిగింది, మీ మమ్మీ ఇలా చేసింది, వాళ్ళు కోపంగా ఉన్నారు, వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ కోపంగా ఉన్నదని నాకు తెలిసింది, ఇది నిజమా కాదా అని అంటే అవును అని చెప్పడం. అంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని దర్శన్ ఈ రోజు ఈ కాలంలో వాళ్ళ ముఖం చూడలేదు, ఆమె స్థితిగతి చూడలేదు, ఆమె ఎంత ఆత్మీయంగానో నాకు తెలియదు, కానీ నేను చెప్పగలిగినాను అంటే దానియేలు కన్నా గొప్పవాడిలాగా ఇక్కడ కనబడుతుందా లేదా?
ఇది చాలా చిన్న విషయం నాకు. నేనేమంటున్నా అంటే పరలోకంలో ఏం జరిగిందో కూడా చెప్తాను. పరలోకంలో ఏమేం జరిగింది, ఆదాము అవ్వ ఎలా నిర్మాణం అయింది, కయ్యను ఏబేలు ఎలా చంపిండు. మొట్టమొదటిగా ఒక నరుని నిర్మించినప్పుడు మర్డర్ అనే ఆలోచన ఎవరికి రాదు, చంపాలనే ఆలోచన రాదు. ఆ కాలంలో ఎవరికి రాదు. ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అంతగా మర్డర్ చేసేంత కోపం ఎందుకు వచ్చింది అంటే ఇది తెర వెనకాల ఏం జరిగింది అనేదే చెప్తాడు దర్శన్. ఇప్పుడు ఒక పిక్చర్ రన్ అవుతుంది కదా, సినిమాలో పిక్చర్ ఉంటుంది, పిక్చర్ మీద కనబడుతున్న వాళ్ళు ఉంటారు, దాని తెర వెనకాల ఎంతమంది ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు అంతే కదా, రకరకాల డైరెక్టరు, నిర్మాత, ఇంకా రకరకాల వర్కర్స్ అన్ని ఉంటుంది. తెర వెనకాల దాన్ని ఎలా చిత్రీకరించారు, తెర వెనకాల ఎలా చిత్రీకరించారు, తెర ముందు ఎలా జరిగింది, ఇది దర్శన్ కెపాసిటీ. అంటే తెర వెనకాల ఏం జరిగిందో తెర ముందుకు ఎలా అది ఎక్స్పోజ్ అయింది, ఎలా మర్డర్ జరిగింది, ఆదాము నుంచి చెప్పుకుంటూ వస్తారు. ఇది నేను చెప్పేది. అంటే ఎప్పుడో జరిగిన సంఘటనలో ఈరోజు ఈ బైబిల్కి అంటే ఆది కాండములో రాయబడ్డ దానికి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టుగానే ఆ మాటలు ఉంటాయి. పరలోకంలో ఏం జరిగింది, పరలోక విధి విధానం ఏంటిది అని చెప్పగలరు. పాతాళ లోకం ఎలా ఉంది, పాతాళ లోకంలో ఏం జరుగుతుంది, పాతాళ స్థితిగతులు ఏంటి. నేను చెప్పాను ఇంతకుముందు, నాకు సహాయం చేయడానికి నాతో పాటు 7 మంది దేవదూతలు అంటే 7 మంది దూతలు పాతాళ లోకం నుంచి వచ్చి నాతో పాటు ఈ భూమి మీద ఏం చేస్తున్నాయి, నాతో పాటు సంచారం చేస్తున్నాయి, నాతో పాటు తిరుగుతున్నాయి, నాతో పాటే ఉంటున్నాయి, 24 hours నాతో పాటు పనిచేస్తున్నాయి. అప్పుడు నాకు గతం చెప్పడం, జరిగిపోయిన చెప్పడం ఈజీయా కష్టమా, ఈజీయా కష్టమా విశ్వం? గతం జరిగిన చెప్పడం చాలా ఈజీ కదా, ఎందుకంటే ఆత్మలు నాతో పాటు సంచారం చేస్తున్నాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలు చెప్తున్నానంటే మామూలు విషయం కాదు. ఇది 30 ఏళ్ల క్రితం 40 ఆదాము నుంచి జరిగిన సంఘటనను అంటే గతం చెప్పగలను, ప్రజెంట్ చెప్పగలను, జరగబోయేది చెప్పగలను. అర్థమవుతుందా? ప్రజెంట్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 3 మీ ముందు పెట్టగలను. ఏది బైబిల్లో ఉన్న విత్ రిఫరెన్స్ తో సహా ఇవి చెప్పగలం. పరలోకంతో నాకెట్లా డైరెక్షన్ ఇచ్చిర్రు అంటే యాజ్ ఇట్ ఈస్ అబ్రహామును ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు 10 ఆజ్ఞలు పాటించడం ఈజీ, త్వరా పాటించడం ఇంకా ఈజీ అవుతుంది. ఎట్లా అంటే అబ్రహామును ఒకసారి అబ్రహాం ఒక జీవిత హిస్టరీని చూసుకుంటే, జీవిత చరిత్రను చూసుకుంటే, అబ్రహాముతో పరలోక తండ్రి మాట్లాడితే ఏం మాట్లాడారు అని ఆలోచిస్తే ఆయనను పరలోక తండ్రి ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉంటుంది. రెండవది, ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలి ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణం చేయి, ఫలానా కాలానికి వెళ్ళు, అక్కడి నుంచి ఇంకో దేశానికి వెళ్ళు, అక్కడి నుంచి ఇంకో ఇలా చెబుతూ ఉంటారు. రెండవది, పరలోక ఏం ప్రామిస్ చేస్తారు ఆయనకి చెప్పండి, నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె, సముద్రపు ఇసుక రేవుల వలె చేస్తారు. చెప్పారా లేదా? అప్పుడు ఆయనకు సంతానం ఉందా? చెప్పినప్పుడు సంతానమే లేదు. రెండవది సున్నతి, అవునా? ఇసుక రేవుల వలె, సముద్ర నక్షత్రాలు, ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర ఇసుక రేవుల వలె చేస్తాననే మాట అప్పటి వరకు ఎవరితో మాట్లాడిన మాట అంటే కొత్త ధనము అంటారు దాన్ని. ఆ కాలానికి అబ్రహాముతో పరలోకతని మాట్లాడుతున్న ప్రతి అంశము, ప్రతి ప్రయాణము, ప్రతి అడుగు అబ్రహాముకు కొత్త.
చూస్తున్న వాళ్ళందరికీ విచిత్రం, చూస్తున్న వాళ్ళకి అంతా ఆశ్చర్యం. ఏంటంటే ఈయన ఎవర్రా పోయి, ఈయన ఏదో ఎటో పోతున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఎటో వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఈయన ఈయన సంతానము ఇస్కరేలు వాళ్ళు వెళ్తే ఈ సున్నతి అంటాడు. అప్పటి వరకు సున్నతి ఉందా బైబిల్లో? అప్పటి వరకు సున్నతి ఉందా? లేదు. సున్నతి ప్రవేశపెట్టాడు. సున్నతి ప్రవేశపెట్టగానే ఈయన విన్నాడా లేదా? అప్పుడున్న ఆయనతో పాటు ఉన్న జనులకు ఎలాంటిది? విచిత్రమైంది. కొత్త కొత్త విషయాలు అబ్రహాం చెప్తున్నాడు. దర్శన్ కాలం కూడా అట్లాగే ఉంటుంది. ఎటు వెళ్తానో, ఏం చేస్తానో, ఏం చెప్తానో ఎవరికి అర్థం కాదు. సున్నతి అనేది కొత్తగా ఆ టైంలో ప్రవేశపెట్టాడు. ఆకాశ నక్షత్రం ఇసుక రేవుల నీ సంతానాన్ని చేశాడు. ఎప్పుడు చేశాడు? ఎవరు సంతానమే లేని టైంలో పరలోకం తల్లి మాట్లాడుతున్న అంశం. ఇక్కడ నుంచి కానాను తీసుకెళ్లి ఏం చెప్పారు తండ్రి? ఇక ఈ దేశాన్ని నీ సంతానానికి ఇవ్వబోతున్నాను, నీకు కాదు నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అని చెప్పారు. అంటే ఏం చెప్పారు? జరగబోయేటి అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అబ్రాహాం చూశాడు ఆయన సంతానం విస్తరించడం. చెప్పండి, విస్తరించడం చూసిండా? ఎవరు చూస్తున్నారు? మనం చూస్తున్నాం కదా. సున్నతి అనేది ఈరోజు కామన్ అయిపోయింది ఇస్రాయల్ కంటే. కామన్ ఇస్ రూల్. ఇది బేసిక్ రూల్స్ అంటారు, దీన్ని బేసిక్ రూల్ అంటారు సున్నతి అని. ఆ రోజు అది కొత్తది. నేను చెప్పే అంశాలు కూడా అట్లా. ఇప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుందంటే, అబ్రహాము జీవితం ఎలా ఉండే, నా జీవితం ఎలా ఉందో చెప్తాను. పరలోకపు తల్లి ఎప్పుడు ఏ విషయాన్ని, ఎప్పుడు ఏ విషయాన్ని, ఎక్కడ ఎప్పుడు చెప్పారో, ఎలా చెప్పారో, ఏ విధంగా చెప్పారో చెప్పిన తండ్రికి, విన్న అబ్రహాంకే తెలుసు, జరిగిస్తున్న అబ్రహాంకి తెలుసు. అర్థమవుతుందా? చుట్టూ ఉన్న వారికి ఏమీ అర్థం కాకుండా అక్కడ ఆయన పని మనుషులు అంటే ఎలియాజర్ కానీ, షారా భార్య కానీ, లేకపోతే దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమో మాకేం చేయలేదు, తండ్రి ఆయన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మాకు తెలియదు, ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, ఆయనతో పాటు మేము ప్రయాణం చేయాల్సింది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కదా కదా. అంటే ఆయనకు కూడా తెలియదు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది తెలియదు. ఆయన కూర్చో అంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి, ప్రయాణం చేయమంటే ప్రయాణం చేయాలి, సున్నతి చేసుకుంటే సున్నతి చేసుకోవాలి. అవునా? నీ కుమారుడు బలి అంటే తీసుకొని బలి ఇవ్వడానికి బయలుదేరాడు. అంటే అన్ని ఆయన జీవితంలో కొత్త కొత్త అంశాలను, కొత్త కొత్త విషయాలను ఎప్పుడు ఆయన జీవితంలో చూడని, అనుభవించని ఆయన అనుభవించడం జరిగింది. ఆయన ఏం చేశారు? అగ్నిగుండంలో కూడా వేయడం జరిగింది. ఆయన బ్రతికి బయటకు వచ్చాడు. అంటే అన్ని కొత్త రకంలో జరుగుతుంది. మా ఇంట్లో మొన్న జరిగిన ఒక వీడియో, అదేంటి యూట్యూబ్ వీడియో, ఒక సీరియల్, దాన్ని బట్టి నాకు ఇంకా బాగా అర్థమైంది. ఏంటిదంటే ఆ డైరెక్టర్ ఏం చెప్తున్నాడంటే, నటించే వాళ్ళకు ఏం చెప్తున్నాడు? ఈ డైలాగు ఇలా చెప్పాలి. ఏం చెప్పాడు? ఈ డైలాగు ఇలా చెప్పాలి, ఈ డ్రెస్లో చెప్పాలి. ఈ డైలాగు ఇలా చెప్పాలి, ఈ డ్రెస్ వేసుకొని చెప్పాలి అనగానే వాళ్ళు వెళ్ళి డ్రెస్ వేసుకొని వస్తున్నారు, ఆ డైలాగ్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏ డైలాగ్ చెప్పాలో ఆ నటులకు తెలియదు. వాళ్ళకి తెలియదు. ఎవరు తెలుసు? ఓన్లీ ఆ డైరెక్టర్కే తెలుసు. మళ్ళీ వచ్చి రండి, షార్ట్ రెడీ ఉంది రండి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పాలి, ఇప్పుడు ఇలా కూర్చోవాలి, ఇలా చెప్పాలి మీరు, అంతే. అంటే ఆ క్షణానికి మళ్ళీ చెప్పి పక్కకి జరిగిపోవడం. ఓకే, మంచిగా వచ్చిందా? మళ్ళా పక్కకి జరిగిపోవడం. ఒకసారి, 2 సార్లు, 3, అతనికి నచ్చేంత వరకు, బాగా వచ్చేంత వరకు అతడు తీసుకొని ఓకే వెరీ గుడ్ బాగా వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం. మళ్ళీ లుంగి కట్టుకోవాలి, పలానా డైలాగ్ చెప్పాలంటే మళ్ళీ లుంగి కట్టుకొని వచ్చి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇగో ఇలా చెప్పాలి. అంటే చెబుతున్న వాళ్ళకి నెక్స్ట్ ఏ డైలాగ్ చెప్పాలో వాళ్ళకి తెలియదు. అబ్రహాం జీవితం కూడా అట్లాగే ఉండే. నెక్స్ట్ ఏం చెప్తాడో పరలోకం తల్లి తెలియదు.
నెక్స్ట్ ఏం జరగబోతుందో, నేను ఏం చేయాలో, నేను ఎటు పోవాలి, నేను ఏ విధంగా ప్రయాణం చేయాలి, పరలోకం నాతో ఏం మాట్లాడతారు, నేను ఏం చేయాలనేది అబ్రహాముకు తెలియనే తెలియదు. చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు అబ్రహాము ద గ్రేట్ మ్యాన్ అని చెప్తారు కదా. బైబిల్లో ఇశ్రాయేలుకు మూల పురుషుడుగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నలు దిశలకు ఆయన సంతానము మొత్తము ఏమైంది, స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన సంతానం తప్ప ఆయన సంతానం కాకుండా ఇంకొక సంతానం లేదు. ఫస్ట్ ప్రపంచంలో అబ్రహాము సంతానమే నలుదిశల ఉన్నది. మీకు కనబడకపోవచ్చు కానీ ఉన్నది. అర్థమవుతుందా? ఎక్కడుంది? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిశల మొత్తం ఆయన సంతానము స్ప్రెడ్ అయిపోయింది. 4 భార్యల సంతానం 4 దిక్కులు పంపించేశాడు ఆయన. వాస్తవం కాదా? బైబిల్లో 3 ఉంటాయి. యాషార్లో ఇంకొక భార్య ఉంటుంది, ఉపపత్ని. 4 భార్యలు. అందుకనే ముస్లింస్ 4 భార్యలు చేసుకోవచ్చు, మాకు రూల్ ఉందంటారు. అది అబ్రహాందే, అబ్రహాం విషయమే అది. అర్థమవుతుందా? మాకు రూల్ మేము చేసుకుంటే బోల్డ్ మంది ఉన్నారు, ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నారు. చేసుకొని డబ్బు ఉంది, మంచిగా పోషించగలడు అని ఇళ్ళనిచ్చే వాళ్ళు కూడా ఇస్తున్నారు. అది అబ్రహాం నుంచి వచ్చిన విషయం. నలు దిశల మొత్తం ఆయన సంతానం వ్యాపించి ఉంది. అది ఎవరికి తెలియదు. మొత్తం ప్రపంచమంతా ఆయన సంతానమే ఉంది. అది ఎక్కడుంది? అన్నిలోనే ఉంది. అన్నిలో ఉన్నారు. మెల్లిమెల్లిగా వాళ్ళందరూ బయటపడతారు. అదంతా మేము అబ్రహాం సంతానం అని ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటపడతారు. నా విషయం కూడా అట్లాగే. పరలోకం తను ఎప్పుడు ఏం చెప్తారో తెలియదు, ఎప్పుడు కూర్చోమంటారో తెలియదు, ఎప్పుడు వ్యాపారం చేయమంటారో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం చేయమంటారో తెలియదు, ఎప్పుడు మాట్లాడమంటారో తెలియదు, ఎప్పుడు వాక్యం చెప్పమంటారో తెలియదు, ఎప్పుడు వద్దంటారో తెలియదు, ఎక్కడికి వెళ్ళమంటారో తెలియదు, ఏమీ తెలియదు. ఎప్పుడు ఏ డైరెక్షన్ ఏది ఇస్తే అదే ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది ఇదంతా? చెప్పండి. మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఒకేసారి అర్థం కాదు. 1000 ఏళ్ల పరిపాలన, 2060లో 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. 2050 నుంచి దర్శన్ బాగా ఫేమస్ అవుతుంది, ప్రపంచమంతా ఫేమస్ అవుతుంది. ఎప్పటి నుంచి? 2050 నుంచి ప్రపంచమంతా దర్శన్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమవుతున్నావు? మెల్లిమెల్లిగా ప్రయాణం చేస్తుంది. అర్థమవుతుందా? అందుకనే ఒక కొత్త ధనాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఆ వ్యక్తి కదా, అతని జీవిత విధానము ఎదుటోళ్లకు అర్థం కాదు. ఒకసారి ఎలియాజరు కదా, ఎలియాజరు దీనికి భయపడ్డాడు. ఎలియాజర్కి ఏం చెప్పాడు అబ్రహాం? వెళ్ళి నా ఒక రక్త సంబంధిగా వెళ్ళి ఇస్సాకును భార్యను తీసుకురా అని చెప్తాడు. మొట్టమొదటిసారి ఆయనకి ఆ బాధ్యతనిచ్చినప్పుడు ఏమవుతుందంటే, తండ్రి అంటే దేవుడు తప్పకుండా నీతో పాటు ఉండి ఆ కార్యం జరిగిస్తారన్నప్పుడు ఈయన ఒంటరిగా ఆయన ప్రయాణం చేస్తాడు. ఆయన ఆశ్చర్యం, ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో తెలియదు. కానీ సక్సెస్ గా పని జరిగింది. అంటే అబ్రహాముకున్నంత విశ్వాసము ఎవరికి ఉండదు? పనుడికి ఉంటుందా? ఉండదు. కానీ ఎప్పుడైతే ఎలియాజర్ వెళ్ళి ఆ పనిని చేయించుకొచ్చాడో అప్పుడు అర్థమైంది ఆయనకు, అబ్బో మనోడు చాలా గట్టోడే అబ్రహాం, ఆయన ఎట్లా చెప్పిండో అట్లాగే జరిగింది అని అనిపించింది. అంటే ఎట్లా ఉంటుందంటే, పనులకు ఎలా ఉంటుందంటే చెప్పింది చేసుకుంటూ పోతాడు యజమాని, అంతవరకే. యజమాని అని చెప్తున్నా అదే చేస్తాడు. కానీ ఒక దైవ సంబంధమైన కార్యాన్ని అప్పచెప్పినప్పుడు ఆందోళన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎలియాజర్కి అదే ఆందోళన వచ్చేసింది. అని ఇట్లా చెప్తున్నాడు, దేవుడు కార్యాచరణ, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడో ఏమి తెలియదు. ఆయన వెళ్ళమంటే వెళ్ళాడు. కానీ అబ్రహాం ఏ విధంగా చెప్పాడో అదే విధానంలో
పరలోకం తండ్రి నీకు సహాయం చేస్తారు, దేవుడి ఆత్మనికి సహాయం చేస్తారు, వెళ్ళు అన్నప్పుడు, అలాగే జరిగినప్పుడు, అలాగే సంఘటన జరిగినప్పుడు అదంతా ఆయన అక్కడ ఉన్న మనుషులకు చెప్పి చాలా ఆనందించడం జరిగింది. మన మన యజమానుడు ఎట్లా చెప్పిండో అట్లాగే జరిగింది అని అక్కడ ఉన్న వారితో చెప్పి సంతోషించడం. ఇది బైబిల్లో లేదు, నేను చెప్తున్నాను. ఆయన అట్లా సంతోషించడు, ఎలీయా గారు చెప్పి ఇది వాస్తవం. అంటే ఒక వ్యక్తిని మనం నమ్మినాము అంటే, ఆ వ్యక్తిని ఫాలో అవుతున్నాము అంటే, ఈరోజు ఎలియాజర్ అనే పదం ఇక్కడ రాయబడ్డది అంటే చెప్పింది చెప్పినట్టు చేయడం వల్ల ఆయన పేరు ఇక్కడ రాయబడ్డది. ఒకవేళ రాంగ్ చేసినా రాయబడేది కాదు. అంటే బైబిల్లో రాయబడ్డ ప్రతి పేరు చాలా ప్రాముఖ్యమైంది, ఆ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. నేనేమన్నా అంటే మనం భారతదేశంలో ఉన్నాము, భారతదేశంలో మనము 10 ఆజ్ఞలు పాటించడానికి లేదా ధర్మశాస్త్రం పాటించడానికి సంకోచించకుండా అబ్రహాము మనసు కలిగి పరలోకం తను ఏం చెప్తున్నారో అదే చేసుకుంటా వెళ్తూ ఉంటే మెల్లిమెల్లిగా అది రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. మెల్లిగా పోతాం, స్లోగా ప్రయాణం చేస్తాం, కానీ రిజల్ట్ వచ్చేది మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అబ్రహాము మొత్తము ప్రపంచమంతా ఫేమస్ అయి ఉన్నాడంటే ఊరికేనే కాలేదు, ఆ రోజు ఆయనకు తెలియదు అంత ఫేమస్ అవుతాడని. ఈరోజు ఇంత ఫేమస్ అవుతాడని మనకు తెలుసు, ఆ రోజు ఆయనకు తెలియదు. కానీ ఏం చేశాడంటే పరలోకపు తండ్రి విధానం డైరెక్షన్ ఏ విధంగా వస్తుందో అదే చేసుకుంటూ వెళ్ళడమే ఆయన చూశాడు. అప్పుడు ఏమనిపిస్తుంది, అందరూ ఒకలాగా ఉన్నారు కదా, నేను ఒకలాగున్నా అనిపించదు అబ్రహాంకి? అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? అందరు లోకమంతా ఒకలాగా ఉన్నారు. లోకం తినే భోజనాలు వేరు, లోకం మాట్లాడే విధానం వేరు, లోకంలో ఉన్న దోస్తులు వేరు, నా జీవితం వేరు, నా కుటుంబం జీవితం వేరు, నాకు పిల్లలు లేరు, నాకు వాస్తుంది, నాకు పని మనుషులు ఉన్నారు, నేను ఇటు నుంచి అడ్డుపోవాలి, అటు నుంచి ఇటు పోవాలి, ఇటు నుంచి అడ్డుపోవాలి, తండ్రి ఎటు నుంచి అడ్డుపోతున్నాను. ఒక విచిత్రమైన జీవితాన్ని గడిపేడు, ఒక విచిత్రమైన అంశంలో ఆయన నిలబడ్డాడు. ఆయన విచిత్రమే, ఆ రోజుల్లో విచిత్రం అనిపించింది. ఎటు పోతున్నామో, ఏం చేస్తున్నామో, అటు నుంచి ఇటు ఏం అర్థం కావట్లేదు అన్నట్టుగా అబ్రహాం ఏం అర్థం కాలేదు ఆయన. కానీ పరలోక తండ్రి నాతో మాట్లాడుతున్నారు, సృష్టికర్త నాతో మాట్లాడుతున్నారు, సృష్టికర్త డైరెక్షన్ లో వెళ్తున్నాము, ఆయన చెప్పినట్టు జరుగుతున్నాయి అని మాత్రము నమ్మడం జరిగింది. కానీ ధర్మశాస్త్రం పాటించాలంటే ఏం లేదు, పాటించినమా, నమ్మినమా, బాప్తిసం తీసుకున్నామా, వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా అంతే. భారతదేశంలో మనం అన్యుల మధ్యలో ఉన్నాము, అబ్రహాము కూడా అన్యుల మధ్యలోనే ఉన్నాడు. అబ్రహాము అన్యుల నుంచి పరలోక పిల్లల నీతిమంతుని చేశాడో, మనను కూడా ఈ లోకం నుంచి తీసుకొని నీతివంతం చేసి త్వర ద్వారా మనం పరిశుద్ధుడిగా చేయాలనేదే పరలోక తండ్రి ప్రణాళిక అయి ఉన్నది. ఈ ప్రణాళికను మనం పక్క పెట్టి ఏమీ మాట్లాడడానికి వీలు లేదు. ఏం చెప్తున్నారో అదే తూచా తప్పకుండా పాటించుకుంటా వెళ్ళిపోతే రాను రాను దాని యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటది, ఆశ్చర్యకరంగా ఉంటది, జీవ గ్రంథంలో రాయబడుతుంది. మనం ఎవరు చూడొద్దు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, వాడు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, వీడు 10 లక్షలు, ఇవన్నీ మనకు అక్కర్లేదు. మనం ధర్మశాస్త్రం పాటిస్తున్నామా లేదా, 10 ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా, దానికి సంబంధం అంటే మనం దీన్ని డిజైన్ చేసుకొని ఆజ్ఞలను ముందు మనము మొత్తం ఆవరించుకొని ఆ తర్వాత ఏ ఉద్యోగం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో మనం అప్పుడు ప్లాన్ చేస్తాం, అప్పుడే సక్సెస్ అవుతాం. ఈ భారతదేశంలో ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు, ఏం వ్యాపారం చేశాడు చెప్పండి? ప్రయాణంలో ఉద్యోగం చేసిండా? మరి ఏం చేసిండు? వ్యాపారం అనేది గొర్రెలు మేకల వ్యాపారం, అవునా కదా? చేసిందా లేదా? గొర్రెలు మేకలు ఇదే వ్యాపారం. ఒంటెలు ఆయన దగ్గర ఉన్నాయి, గాడిదలు, ఒంటెలు, మేకలు, గొర్రెలు ఇవే ఉన్నాయి. దీంతో ఆయన కోటీశ్వరుడు అయ్యి, కోటీశ్వరుడు కదా అబ్రహాం కాదా? ఒక రాజు లెవెల్ అంతటోడు, రాజులు ఆయన దగ్గరికి వచ్చి మర్యాదగా మాట్లాడేటోడు, అవునా కదా? మరి మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క భారతదేశంలో మనం ఆజ్ఞలు పాటించాలంటే ఉద్యోగము మనకు మ్యాచ్ కాదు.
కావడానికి వీలు లేదు, ఇంపాసిబుల్. అది ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే మ్యాచ్ కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు ఏం చేశారు, వీక్ ఆఫ్ ఉన్నా సరే, హాలిడే ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఒకరికి లోబడి పనిచేస్తున్నాం, అంతే కదా. ఉద్యోగం అంటేనే లోబడి, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి. అందుకనే ఉద్యోగము ఈ తొరాకి మ్యాచ్ కాదు. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? వ్యాపారమే చేయాలి. వ్యాపారం తప్ప వేరేది ఏది చేయడానికి లేదు. వ్యాపారం చేస్తేనే సక్సెస్ అవుతుంది. అందుకనే అబ్రహాము మనసు కలిగి ఉండాలని చెప్తుంది. అబ్రహాం మనసు కలిగి ఉంటుందంటే పరలోకంతో మనకి ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ చేసుకుని వెళ్ళిపోవడానికి ఈజీ, అవునా కదా. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, వెంటనే ఆయన దర్శనం వచ్చేది. ఇక్కడ నుంచి బయలుదేరి పలానా చోటికి వెళ్ళు అంటే ఆయన వెళ్ళిపోయేవాడు. అలా ఉంటేనే మనము పూర్తిగా సంపూర్ణంగా ఆజ్ఞలు పాటించగలము, పరలోక తండ్రి ఆశీర్వాదాలు పొందగలము. ఆశీర్వాదాలు పొందినా పొందకపోయినా ఆజ్ఞలు పాటిస్తూ 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 చచ్చిపోయినాం అనుకో, మనంత గొప్పడు ఇంకొకటి లేడు. వాస్తవం కదా, మనంత గొప్పడు ఇంకొకటి లేడు. మనకు ఎట్లా ఉంటుందంటే, నేను ఆజ్ఞలు పాటిస్తూ తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి ప్రణాళికను, ఆయన త్వరాను పాటిస్తున్నామన్న సంతోషం ముందు ఈ లోక సంబంధమైన సంతోషము ఏది సంతోషాన్ని ఇవ్వదు. ఇది నేను చెప్పేది. ఒకటి నా గురించి చెప్తున్నాను, రెండవది అబ్రహాము మనసు కలిగి ఉండాలని చెప్తున్నాను. అబ్రహాము మనసు కలిగి ఉంటేనే మనం ఈ యొక్క భారతదేశంలో, ఈ అన్య దేశంలో మనం సక్సెస్ అవ్వగలము, లేకపోతే కాలేము. ఆ మనసు మనకు రాదు. ఎటు చూసిన చంచల మనసు వస్తుంటది. ఎందుకంటే లోకం మనకు కనబడుతుంది. మన చుట్టూ ఏముంది? లోకం ఉంది. మన చుట్టూ అన్యులు ఉన్నారు. మన చుట్టూ అన్యుల నుంచి వచ్చిన వాళ్ళమే. అబ్రాహ్మణుడు కూడా అన్యుల నుంచి వచ్చినోడే. కానీ అన్యులు ఆచారాలు, అన్యులు ఆ విధానంలోకి వెళ్లకుండా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకొని తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, మనం కూడా అంతే జాగ్రత్త తీసుకొని మన 1000 ఏళ్ల పరిపాలనలోకి ప్రవేశించాలనేది నేను చెప్తాను. 2060లో 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది భూమి మీద. ఆ 1000 ఏళ్ల పరిపాలన మీరు అందరూ మరి ప్రవేశించాలంటే ఇక్కడ దర్శనం చెప్పింది విని నన్ను ఫాలో అయితే ఖచ్చితంగా మీరు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చూస్తారు. నాతో పాటు మీరు కూడా దర్శనాలు, మీరు కూడా ఆశ్చర్యకార్యాలు మీరు కూడా చూస్తారు. ఇది నా నమ్మకం. ఎందుకు అంటే ఒక్కరితో కాదు, 1000 ఏళ్ల పరిపాలన ప్రవేశించడం అనేది ఒక్కరితో కాదు. ప్రపంచం అంతా 1000 ఏళ్ల పరిపాలన రాబోతుందంటే ఒకరితో అవుతుందా? ఒకరితో అవుతుందా? అందరం కలిసి ఏం చేయాలి? ప్రపంచ మానవాళిని 1000 ఏళ్ల పరిపాలనలోకి నడిపించాలి. ఇంకెన్ని సంవత్సరాలు మన ముందున్నాయి? 2060 మైనస్ ఎంత కొట్టు, ఇంకా 35 సంవత్సరాలు, అవునా కదా? ఉందా లేదా? ఇంకా 35 years ఇంకా మన ముందుంది 1000 ఏళ్ల పరిపాలన రావడానికి. ఇంకోటి, 1000 ఏళ్ల పరిపాలన రావడానికి ఈ సృష్టి ఆతృత పడుతున్నదని కూడా విన్నా. ఈ సృష్టి, ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? ఆతృత పడుతున్నాయి. ఎట్లా అంటే ఈ మధ్యలో కొన్ని వీడియోలు చూస్తారు. గంటకి, వింటున్నారా, గంటకి 60 నిమిషాలు ఉండాల్సింది గంటకి 40 నిమిషాలతో రన్ అవుతుందని చెప్తున్నారు. టైం తగ్గిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు 8 గంటలు పడుకున్నావు అనుకో, నిద్ర సరిపోదు. ఒకప్పుడు 8 గంటలు పడుకుంటే సరిపోయేది. టైం అనేది చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. సృష్టి 2060కి చాలా ఫాస్ట్ గా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కొన్ని విషయాలు, అంటే కొంత ఎట్లా అంటే ఒక సైంటిస్టులు, కాలాన్ని పరిశీలన చేసిన వాళ్ళు చెప్పారు, కాలం ఫాస్ట్ గా పరిగెడుతున్నది. సంవత్సరం క్రితం జరిగిన అంటే అప్పుడే సంవత్సరం అయిందా అనిపిస్తుంది. ఎందుకు?
ఎందుకు అనిపిస్తుంది అంటే కాలం ఫాస్ట్ గా ప్రయాణం చేస్తుంది. అంటే 1000 ఏళ్ల పరిపాలనలోకి ఈ కాలం ఏం చేస్తుంది, మనం తొందరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. పోయిన సంవత్సరం జరిగిన సంఘటన అప్పుడే జరిగిందా అన్నట్టుగా ఉంది. పోయిన సంవత్సరం అప్పుడే సంవత్సరం అయిందా, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నట్టుగా ఈ జీవిత కాలం గడుస్తుంది. అందుకనే 1000 ఏళ్ల పరిపాలనలోకి మనం అందరం కలిసి ప్రవేశించాలి అంటే ఆ రోజు అబ్రహాము ఎలా నిలబడ్డాడో ఈ రోజు దర్శని కూడా దేవుడు అట్లాగే నిలబెట్టాడు. మెల్లిమెల్లిగా మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఏమైనా అర్థమవుతుంది. దూరం నుంచి చూస్తే ఏమీ అర్థం కాదు. దగ్గర నుంచి చూస్తూ ప్రయాణం చేస్తూ ఉంటే ప్రతిదీ అర్థమవుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో మనం బ్రతికి బట్ట కట్టి ఆ 1000 ఏళ్ల పరిపాలన చూడాలి. ఈ కాలానికి ఆ కాలానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టిలో మనుషులని ఈ క్రూరత్వం ఏదైతే ఉందో 2060 1000 ఏళ్ల పరిపాలనలో ఇవి ఏమీ ఉండకుండా ఉంటుంది. భూమి మీద పాపం అనేది వినబడదు, కనబడదు, మాట్లాడుకో. అంత అద్భుతమైన సృష్టిని మనుషులను మనం చూడబోతున్నాం. పాట కూడా రాశాను, అవునా కదా? పాపం అంటే కనబడదు, వినబడదు. ఎందుకు? 1000 ఏళ్ల పరిపాలనకు మనం అందరం సిద్ధం కావాలి. 1000 ఏళ్ల పరిపాలన అందరం ప్రిపేర్ కావాలి. నన్ను నమ్మాలి అని ఎందుకంటున్నానంటే నేను నా జీవితంలో జరుగుతున్న సంఘటనలు చెప్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, నేను గతం ఏం చేశాను, 2010 నుంచి పరలోకం తను ఎలా నడిపించారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా నన్ను ప్రయాణం చేపించారు, ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, ఎటు నుంచి ఎటు పోవాలి, ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ మనుషులు ఎలా మాట్లాడుతున్నారు, దాని అర్థం ఏంది, దాని భావం ఏంది, వాళ్ళలో ఉన్న క్రూరత్వం ఏంటి, పాపం ఎలా జరుగుతుంది, పాపం ఏ విధంగా, దూతలు ఎలా పనిచేస్తున్నారు, దురాత్మలు ఎలా పనిచేస్తున్నారు, చనిపోయిన వారు ఎలా పనిచేస్తున్నారు, మనుషులు ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ రహస్యాలు నా దగ్గర ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు ఏం పనిచేస్తున్నారు, దురాత్మలు ఎలా పనిచేస్తున్నాయి, దూతలు ఎలా పనిచేస్తున్నారు, పాతాళ లోకం నుంచి వచ్చిన వాళ్ళు నాతో పాటు వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, యాశ్వమేస్తే ఎలా పనిచేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడు, ఇవన్నీ తెర వెనుక జరుగుతున్న ప్రతి రహస్యము నా దగ్గర ఉంది. భూమి మీద ఎవరు చెప్పజాలరు, ఇంపాసిబుల్. ఇంతకుముందు చెప్పాను కదా, దానియేలు కన్నా గొప్ప విషయాన్ని నేను చెప్పాను అంటే దానియేలు కన్నా గొప్పోడు అని అర్థం, దానియేలు కన్నా గొప్పవాణి అని అర్థం. అతడు అప్పుడు జరిగిన సంఘటన చెప్పిండు, కానీ నేను 30-40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన చెప్పిన. ఆదాములో ఏం జరుగుతుందో దాని వెనకాల ఏం జరిగింది, అవ్వ ఎలా మోసపోయింది, ఆదాము ఎలా మోసపోయాడు, రహస్యాలేంది, మొత్తం రిఫరెన్స్ తో సహా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏది దాచుకోను, మొత్తం పరలోకం తండ్రి నాకు ఏవైతే తెలియజేశారో అన్ని నేను మీకు చెప్పేస్తాను. మీరు మళ్ళీ ఇతరులకు చెప్పి 1000 ఏళ్ల పరిపాలనలోకి జనాలని నడిపించడమే మన పని. దాచుకునేది ఏమీ లేదు, అన్ని చెప్పేయాలి. ఎందుకంటే చెప్తేనే సృష్టి రహస్యాలు మీకు అర్థమవుతాయి. అప్పుడు మీకు మీరు సెట్ అయిపోతారు. అప్పుడు దీన్ని బట్టే మనకు మన వీక్ పాయింట్ ఏంది, మనకు ఎక్కడ దెబ్బ కొడుతుంది దురాత్మ అనేది మాకు అర్థమైపోతుంది. అప్పుడు అర్థమైందంటే మనం దాన్ని జయించేసి మనం ముందుకు వెళ్తాం. ప్రపంచ మానవాళి మొత్తం 1000 ఏళ్ల పరిపాలన, సృష్టి అంతా 1000 ఏళ్ల పరిపాలన కోసం ఎదురు చూస్తుంది. ప్రపంచ మానవాళంతా 1000 ఏళ్ల పరిపాలనలోకి రావాలి. ఆ ఒక కాలాన్ని దేవుడు యొక్క గొప్పతనం, తన పరలోకం తన గొప్పతనం, ఆయన మహిమ, అవన్నీ మనం చూడాలి అంటే ఈ రోజు నుంచే మనము 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన విషయంలో ప్రణాళికలో మనం నిలబడి ముందుకెళ్ళాలి. అప్పుడే మనం 1000 ఏళ్ల పరిపాలన అడుగు పెట్టగలం, లేకపోతే అడుగు పెట్టలేము. ఎందుకు? దానికి మోషన్ తీసుకుందాం, అంతే కదా. మోషే అండ్ మోషేతో ఎంతమంది ఉన్నారు? ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు కొన్ని లక్షల మంది, 6 లక్షలు కాదు, అది వాళ్ళు ఓన్లీ యుద్ధం చేసేవాళ్ళు 6 లక్షలు. మన పిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు, కొన్ని లక్షల మంది బయలుదేరారు. అవునా?
వాళ్ళందరూ ఎక్కడ రాలిపోయారు? మధ్యలో రాలిపోయారు. ఎంతమంది వేరు లాస్ట్ బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? లక్షల్లో. కానీ చివరి వరకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరే, యోషువ కాలేబు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. మధ్యలో పుట్టిన వాళ్ళు మిగతా వాళ్ళంతా వాళ్ళు లక్షల మందే. కానీ ఎవరు వాళ్ళంతా? ఎవరు? మధ్యలో పుట్టిన వాళ్ళు, ప్రయాణంలో పుట్టిన వాళ్ళు, ఆ 40 years లో పుట్టిన వాళ్ళు. ఇక్కడి నుంచి బయలుదేరి, అంటే ఈ చివరి నుంచి బయలుదేరి ఆ చివరి వారు పోయేసరికి ఇద్దరే మిగిలిరు. లక్షల మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ మధ్యలో చనిపోయారు. ఎందుకు చనిపోయారు? నమ్మక, విశ్వసించక, గులిగి నలిగి, దేవుడి మీద గులిగి, మోసం మీద గులిగి, వద్దన్న పనులు చేసి కంటిన్యూ, అంటే చెప్పింది చేసుకుంటా వెళ్ళాలనే ఆలోచన కరువు అయిపోయింది వాళ్ళకి ఆ సమయంలో. మోసం ఏం చేయాలి, అదే చేద్దాం, అంతకన్నా ఎక్కువ చేద్దాం బాబు అన్న ఆలోచన ఇక్కడ తిరగబడి వాళ్ళు ఏం చేశారు? అరణ్యంలోనే రాలిపోవడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు యోషువ అప్పుడు ఏం చెప్తుంది? బయలుదేరినప్పుడు 20 ఏళ్ళు ఉంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 60-65 ఏళ్ళు అయింది. నేనేమంటున్నా అంటే, నా మీద ఎవరు గుల్లకుండా, నా మీద తిరగబడకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా పోతే తప్పకుండా మీరు 1000 ఏళ్ళ పరిపాలన చూస్తారు. ఏమి లేదు, ఇంకా చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళిపోవడం, వేరేది ఏమీ లేదు. 100% 1000 ఏళ్ళ పరిపాలన. తిరగబడడం వల్ల ప్రయోజనాలు ఏమీ లేవు. గులగడం వల్ల ప్రయోజనం నష్టమే తప్ప ప్రయోజనం లేదు. నష్టం జరుగుతుంది, ఎందుకంటే లాస్ అయిపోతుంది. ఏం లాస్ అవుతాం? సమయం లాస్ అయిపోతాం. ఇంకా చెప్పండి, దేవుడు బ్లెస్సింగ్ లాస్ అయిపోతాం. లాస్ట్కి 1000 ఏళ్ళ పరిపాలన చూడకుండానే చచ్చిపోతాం. అందుకనే చెప్పింది విని విశ్వసించి ముందు కొనసాగితే 100% 1000 ఏళ్ళ పరిపాలన చూస్తారు. ఇది నేను చెప్పే అంశం, ఇది నేను చెప్పే విషయం. ఇంకా చాలా ఉన్నాయి, అంటే చాలా రహస్యాలు చాలా ఉన్నాయి. కానీ సమయం సందర్భాన్ని బట్టి చెప్పడమే జరుగుతుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడానికి వీలు లేదు. అవునా కదా? అట్లా చెబితే సమయం సందర్భాన్ని బట్టి చెప్తేనే మనకు విషయాలు అర్థమవుతాయి. సమయ సందర్భం లేకుండా అక్కడిక్కడ ఇక్కడక్కడ చెప్తే మనకు అర్థం కాదు. కాబట్టి నేను 1000 ఏళ్ళ పరిపాలన కోసమే భూమి మీద ఉన్న 1000 ఏళ్ళ పరిపాలన అంశాలన్నీ మీ అందరికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ తండోపతండాలు, గుంపులు వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని, ఈ సృష్టి రహస్యాలని తెలుసుకొని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరలోకపు తండ్రి ముందు 1000 ఏళ్ళ పరిపాలన నిలబడాలనేది నా యొక్క కోరిక. పరలోకపు తండ్రి యొక్క ప్రణాళిక ఉన్నది. ప్రార్థించుకున్నాను.